ఓం శ్రీమాత్రే నమః ఛానల్లోకి స్వాగతమండి. ఈ వీడియోలో మనం మీనరాశివారి గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలతో పాటుగా ఈ రాశివారు ఈ సమయంలో ఎదురుచూస్తున్న ఏ రెండు పెద్ద అదృష్టాలు పొందబోతున్నారనే విషయాన్ని తెలుసుకుందాం. కానీ ఎం అనే వ్యక్తి ద్వారా మాత్రం మీ జీవితంలో పెద్ద ట్విస్ట్ అనేది జరగబోతుంది. ఒక వ్యక్తి వల్ల మాత్రం ఊహించని శుభవార్త అయితే మీరు వినబోతున్నారు. ఈ వీడియోని అస్సలు మిస్ చేసుకోవద్దు, ఎందుకంటే ఈ రాశివారి గురించి ఈ వీడియోలో మీకోసం క్లుప్తంగా వివరించడమైతే జరిగింది. ఇందులో చెప్పే ప్రతి పాయింట్ కూడా మీ జీవితానికి ముడిపడి ఉంటుంది. మీకు కలగబోయే నష్టాల నుంచి మిమ్మల్ని కాపాడుతుంది, వచ్చే అదృష్టాలను మీరు దక్కించుకునేలా చేస్తుంది. కాబట్టి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే అర్థమవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదామండి. వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వటం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఈ రాశివారు స్వీయ సంస్కృతికి ప్రాధాన్యత ఎక్కువగా ఇస్తారు. ఒంటరిగా ఉండటానికి ఎక్కువగా ఇష్టపడతారు. వీరు ఎదుటివారితో మాట్లాడ్డానికి ఇష్టపడరు. ఎదుటివారి వీరితో వచ్చి మాట్లాడాలి అని అనుకుంటారు. వీరికి బద్ధకం చాలా ఎక్కువగా ఉంటుంది. ఇతరులకు ఏదైనా చేయవలసి వస్తే ఆ పని పూర్తి చేయడం కోసం ఎక్కువగా తాపత్రయపడతారు. వారికోసం వారు చేసుకునేది తక్కువగా ఉంటుంది. తమరి స్నేహితుల కోసం చేసేది ఎక్కువగా ఉంటుంది. ఎదుటివారి పని పూర్తి చేయడానికి ఎక్కువగా శ్రద్ధను చూపిస్తారు. ఉన్నత ఉద్యోగులతో, సమాజంలో మంచి పేరు ఉన్న వ్యక్తులతో తిరగడం వలన వీరికి మంచి గుర్తింపు ఉంటుంది. ఏదైనా పని డిఫరెంట్గా చేయాలి అని అనుకుంటారు. వీరు ప్రేమకు ఎక్కువగా విలువనిస్తారు. ఎదుటివారు నిష్కల్మసంగా ఉండాలి అని కోరుకుంటారు. సహోదరులతో ఏదైనా బిజినెస్ పెట్టినట్లయితే అంతగా రాణించవని చెప్పవచ్చు. సంవత్సరాలుగా మౌనంగా ఉన్న ఆ శక్తి ఇప్పుడు ధైర్యంగా, ప్రళయంగా పైకి లేచింది. కర్మన్యాయం మరియు కొత్త దారులు. మరి మిత్రులారా, ఇప్పటివరకు శాంతంగా ఉన్న ఆ గ్రహాలు ఇప్పుడు ప్రళయ వేగంతో ముందుకు సాగబోతున్నాయి. ఈ గ్రహాల కలయిక మీ చుట్టూ ఒక రక్షణా వలయాన్ని సృష్టిస్తుంది. ఇది మిమ్మల్ని ప్రతి చెడు నుండి రక్షిస్తుంది. మీ శత్రువులను వారి కర్మల వలలో భయంకరంగా ఇరికిస్తుంది. గుర్తుంచుకోండి, బ్రహ్మాండం న్యాయం చేసేటప్పుడు అది ఆయుధాలతో కాదు, కర్మల ద్వారా దాడి చేస్తుంది. ఎవరైతే మీకు మోసం చేశారో ఇప్పుడు వారు స్వయంగా తమ జీవితంలోని చిక్కుల్లో చిక్కుకుంటారు. ఎవరైతే మిమ్మల్ని ఆపారో వారిప్పుడు ముందుకు సాగలేరు. మరి మిత్రులారా, ఇది సాధారణ కాలం కాదు, ఇది గొప్ప మార్పు యొక్క సమయం. ఇప్పుడు భూమి, ఆకాశం మరియు గ్రహాలు మూడూ మీకు పూర్తిగా అనుకూలంగా మారాయి. ఒక్కొక్కటిగా పాదబంధాలు తెగిపోతాయి. గత బాధలు శాశ్వతంగా ముగిసిపోతాయి. మరి మిత్రులారా, మీ మూసి ఉన్న దారులన్నీ విస్ఫోటనంలో తెరుచుకోవడం ప్రారంభిస్తాయి. మీ జీవిత దిశ ఇప్పుడు విజయాల వైపు తిరుగుతుంది. మిత్రులారా, మీరు ఎప్పుడైనా ఎవరినైనా నిజమైన మనసుతో ప్రేమించి ఉంటే మరియు వారు మిమ్మల్ని మోసం చేసి ఉంటే ఇప్పుడు అదే వ్యక్తి పశ్చాత్తాపపు అగ్నిలో కాలిపోతాడు. ఎందుకంటే ఇప్పుడు అతను ఏమి కోల్పోయాడో అతనికి అర్థమవుతుంది. కానీ అప్పటికీ చాలా ఆలస్యమైపోతుంది. ఎవరైతే ఎప్పుడైనా మీ విశ్వాసాన్ని అపహాస్యం చేశారో ఇప్పుడు వారు స్వయంగా తమ సొంత కర్మ వల్ల పాతాళంలోకి పడిపోతారు. వారి నవ్విప్పుడు భయంగా మారిపోతుంది మరియు వారి గర్వం వారి శాశ్వత ఓటమికి కారణమవుతుంది. మరి మిత్రులారా, ఏ శత్రువుపై అయినా ప్రతీకారం తీసుకోవలసిన అవసరమైతే లేదు. ఎందుకంటే కర్మన్యాయమే అతిపెద్ద ప్రతీకారం. మరియు అదే న్యాయం ఇప్పుడు అజేయంగా ప్రారంభమైంది. రెండు దివ్యశక్తులు మీ ఇంట్లో. మరి మిత్రులారా, ఈరోజు చెప్పబడుతున్న విషయం సాధారణ సమాచారం కాదు. రెండు దివ్యశక్తులు, రెండు అదృశ్య శక్తులు ఇప్పుడు మీ ఇంటి తలుపు దగ్గర అడుగుపెట్టాయి. అవును, అవి లోపలికి ప్రవేశించాయి మరియు ఇప్పుడు కేవలం చూడటం లేదు, కానీ మీ నుండి ఏదో అడుగుతున్నాయి. ఒక తండ్రి యొక్క అపారమైన కరుణలాగా మరియు ఒక సృష్టి యొక్క అనంత చైతన్యంలాగా ఆ రెండు శక్తులు మీ చుట్టూ తిరుగుతున్నాయి. ఈ రాశివారు ఈ సమయంలో జీవితంలో ఎటువంటి ఫలితాలను పొందబోతున్నారు అనే విషయాన్ని గురించి చూసుకున్నట్లయితే ఈ రాశివారు వృత్తి, ఉద్యోగ, వ్యాపారపరంగా అనుకూల ఫలితాన్ని పొందబోతున్నారు. ముఖ్యంగా వృత్తిపరంగా చూసుకున్నట్లయితే అనుకూలంగా ఉంటుంది. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. చేతి వృత్తుల వారికి శ్రమ అధికంగా ఉన్నప్పటికీ లాభాలు గణనీయంగా ఉంటాయి. వ్యాపారపరంగా చూసుకున్నట్లయితే ఊహించని రీతిలో లాభాలు పొందుతారు. కొత్త పెట్టుబడులు పెట్టడానికి, నూతన వ్యాపారాలు ప్రారంభించడానికి రానున్న సమయం బాగా కలిసి వస్తుంది. అలాగే ఎన్నో నూతన వ్యాపార అవకాశాలు లభిస్తాయి. దీనితో వ్యాపారంలో అభివృద్ధి జరుగుతుంది. గణనీయమైన లాభాలను పొందుతారు. అయితే వ్యాపారంలో చిన్న చిన్న సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా భాగస్వామ్య వ్యాపారాల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే భాగస్వాముల వలన వ్యాపారంలో విభేదాలు వచ్చే అవకాశం ఉన్నది. అలాగే
ఇప్పటివరకు వ్యాపారపరంగా చేసినటువంటి రుణాలన్నీ కూడా తీరనున్నాయి. వ్యాపార అభివృద్ధి కొరకు మీకు బంధువుల నుండి, స్నేహితుల నుండి, బ్యాంకుల నుండి, సహకార సంస్థల నుండి రుణాలు లభించే అవకాశం ఉన్నది. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి భారీగా లాభాలు రానున్నాయి. ఏది ఏమైనప్పటికీ వ్యాపారపరంగా చిన్న చిన్న ఇబ్బందులు ఎదురైనప్పటికీ ధైర్యంగా ముందుకు వేయడం ద్వారా వ్యాపారపరంగా అభివృద్ధి చెంది గణనీయమైన లాభాలను పొందుతారు. ఆరోగ్యపరంగా కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఎదుటివారితో మాట్లాడేటప్పుడు చిన్న చిన్న విషయాలకి వాగ్వాదాలు జరిగే పరిస్థితులు ఏర్పడతాయి. కనుక ఎదుటివారితో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడడం మంచిది. ఎన్ని గొడవలు జరిగినా సరే స్నేహం మరింతగా బలపడుతుంది. స్నేహితులతో కలిసి వ్యాపార భాగస్వామ్యం చేసే అవకాశం ఉంటుంది. ప్రారంభించిన వ్యాపారంలో ఎవరితోనైతే వాగ్వాదం జరిగిందో అదే స్నేహితుడు పెట్టుబడి పెడతారు. శత్రువులు మిత్రులుగా మారే అవకాశాలు వస్తాయి. కొత్త వ్యాపారాలు లేదా కొత్త ప్రాజెక్టులను ప్రారంభిస్తారు. ముఖ్యంగా క్రియేటివ్ రంగంలో ఉన్నవారికి మంచి లాభాలు వస్తాయి. నూతన వ్యాపారాలు ప్రారంభించడానికి వీరికి మంచి అవకాశాలు వస్తాయి. తద్వారా వీరికి మంచి రాబడులు కూడా వస్తాయి. ఫ్యాషన్ డిజైనింగ్, వెబ్ డిజైనింగ్ వంటి రంగాలలో మంచి లాభాలు వస్తుంటాయి. అదేవిధంగా గుర్తింపు పొందుతారు. కొత్త భాగస్వాములతో వ్యాపారం చేసేటప్పుడు సరైన నిర్ణయాలు తీసుకోండి. హోటల్స్, రియల్ ఎస్టేట్, ఇంటీరియర్ అండ్ ఎక్స్టీరియర్, గాజు పరిశ్రమ, సిమెంటు పరిశ్రమ, ఫార్మా వంటి రంగాలలో అభివృద్ధి జరుగుతుంది. ఈ రాశివారు ఏ పని చేసినా అనుకూలంగా ఉంటుంది. ఖచ్చితంగా వీరిని విజయం వరిస్తుంది. విదేశీ వ్యాపారాలలో భాగస్వామ్యం పొందుతారు. విదేశీ వ్యాపారాల్లో పెట్టిన పెట్టుబడి లాభాన్ని చేకూరుస్తుంది. ఏదో ఒక విధంగా అనేక మార్గాలలో ధనం సంపాదించాలని చేసే ప్రయత్నాలన్నీ చాలా అద్భుతంగా సహకరిస్తాయి. ప్రతిభకు తగిన గుర్తింపు ఖచ్చితంగా ఈ సమయంలో ఈ రాశివారికి వచ్చి తీరుతుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఎంత కష్టమైన పనైనా సరే చాలా సులభంగా పూర్తి చేయగలుగుతారు. క్లిష్ట సమస్యలను ఎదుర్కొని విజయం సాధిస్తారు. ఈ రాశివారికి ఈ సమయంలో మట్టి పట్టుకున్న బంగారం అవుతుంది. ఈ సమయంలో ఫలితాలను పరిశీలిస్తే ఈ రాశి విద్యార్థులకు ఈ సమయంలో పై చదువులు చదవడానికి ప్రోత్సాహం బాగా ఉంటుంది. హయ్యర్ ఎడ్యుకేషన్ ప్రయత్నాలు బ్రహ్మాండంగా ఫలిస్తాయి. యుఎస్ఏ వెళ్లి ఎంఎస్ చెయ్యాలంటే ఖచ్చితంగా చేస్తారు. ఎడ్యుకేషన్ పరంగా గానీ, ఉద్యోగం పరంగా గానీ ఈ రాశివారికి ఫారెన్ వెళ్లే అవకాశం బ్రహ్మాండంగా కనిపిస్తుంది. టెక్నికల్ రంగంలో ఉన్న విద్యార్థులు చాలా యాక్టివ్గా, చురుకుగా ఉంటారు. అందరికంటే టాప్ పొజిషన్లో ఉంటారు. ఈ రాశి విద్యార్థులకి ఈ సమయం అనుకూలంగా ఉంటుందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. మీనరాశిలో చాలామంది త్వరగా ఓటమిని అంగీకరిస్తారు. 1-2 సార్లు విఫలమవగానే ఆశ వదులుకుంటారు. కానీ అలా పొరపాటును కూడా చేయకండి. పరమేశ్వరుడు మీకు అజేయమైన ధైర్యాన్నిచ్చాడు. అదే ధైర్యంతో, ఉక్కు సంకల్పంతో ముందుకు సాగాలి. ఎందుకంటే నిజమైన విజయం చివరి శ్వాస వరకు పోరాడేవాడిదే అవుతుంది. మీ అంతులేని కృషి మరియు అచంచలమైన విశ్వాసం ఇప్పుడు భగవంతుడు దర్బారు వరకు చేరుకుంది. శ్రీకృష్ణుడి దయ మరియు మహాదేవుని ఆశీర్వాదం ఇప్పుడు మీపై ఉంది. కాబట్టి ఇప్పుడు ఏ అడ్డంకి కూడా ఒక్క క్షణం కూడా నిలబడలేదు. వ్యాపారంలో భారీ నష్టం పొందుతున్నవారే ఇప్పుడు పెద్ద పెద్ద లాభాలు, చరిత్ర సృష్టించే ఒప్పందాలు చేసుకుంటారు. ఎవరైతే తమను తాము పూర్తిగా వెనుకబడి ఉన్నామని భావించారో ఇప్పుడు వారే శక్తివంతంగా ఇతరులకు సహాయం చేయగలిగే సామర్థ్యం పొందుతారు. ప్రియమైన మిత్రులారా, ఈ సమయం ఒక గొప్ప వరం కంటే తక్కువేమీ కాదు. మరియు పరమాత్మ మీ జీవితంలో కొత్త శక్తిని విస్ఫోటనం చేసింది. మీరు ఏ క్షణాన్ని చేరుకోవాలని కలలు కన్నారో ఇప్పుడది నిజం కాబోతోంది. మీరు ఎంత బాధపడ్డారో ఇప్పుడు దాని ప్రతిఫలం వేల రెట్లు లభిస్తుంది. మీ ప్రతి బాధ ఇప్పుడు మీ అత్యంత శక్తివంతమైన ఆయుధంగా మారింది. ఇప్పుడు ఏ శక్తి కూడా మిమ్మల్ని ఆపలేదు. సమయం, మనుషులు మరియు అదృష్టం కూడా దేవుడు మీకోసం నిర్ణయించిన మార్గం సాధారణమైనది కాదు. అందులో దైవ వెలుగు కూడా ఉంది. మరి చివరి పరీక్ష కూడా ఉంది. కాని ఇప్పుడు మీరు ఒంటరిగా లేరు. ప్రతి కష్టమైన పరిస్థితుల్లో మీతో నిలబడిన ఆ దివ్యశక్తి ఇప్పుడు మిమ్మల్ని చాలా తక్కువ మంది చేరుకోగలిగే ఆ అత్యున్నత శిఖరానికి తీసుకువెళ్లబోతోంది. ఇప్పుడు భయపడవలసిన అవసరం కూడా లేదు. ఎందుకంటే మహాలక్ష్మి యొక్క అపార ఆశీర్వాదం మీపై కొరవబోతోంది. ఈ రాశి ఉద్యోగస్తుల విషయానికొస్తే ప్రమోషన్తో కూడిన ట్రాన్స్ఫర్ వస్తుంది. మీకు కావలసిన చోటికి ట్రాన్స్ఫర్తో పాటు ప్రమోషన్ కూడా పొందుతారు. ఈ సమయంలో ఈ రాశివారు ఉద్యోగ సంస్థలలో ప్రత్యేక హోదాను పొందుతారు. ఉద్యోగం లేని ఈ రాశివారు ఈ సమయంలో ఉద్యోగాన్ని పొందుతారు. ఈ సమయంలో వివాహం కోసం ఎదురుచూస్తున్నవారికి వివాహం జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. సంతానం కోసం ఎదురుచూసేవారు త్వరలోనే శుభవార్తను వింటారు. విదేశాలకు వెళ్లాలని, అక్కడ ఉన్నత చదువులు చదువుకోవాలని ఎవరైతే ఆలోచనలో చేస్తున్నారో అటువంటి వారు ఈ సమయంలో మంచి అవకాశాలను పొందుతారు. ఆరోగ్యపరంగా మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి.
విద్యార్థులు ఈ సమయంలో ఎక్కువ సమయం చదవడానికి కేటాయించాలి. ఏకాగ్రతను కలిగి ఉండాలి. వ్యాపారస్తులు ఈ సమయంలో వ్యాపార భాగస్వాములతో కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటారు. కనుక ఆర్థిక విషయాలలో, వ్యాపార అభివృద్ధి విషయంలో ఎప్పటికప్పుడు చర్చలు జరుగుతూ ఉండడం, తగిన ప్రణాళిక వేసుకోవడం మంచిది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలు కానీ పురుషులు కానీ జీవిత భాగస్వామి వలన కొన్ని ఇబ్బందులను ఎదుర్కోబోతున్నారు. మీ బంధువర్గంతో, ఆత్మీయులతో విభేదాలు ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎంతో కాలంగా మీతో స్నేహంగా ఉంటున్న వ్యక్తులతో గొడవలు రావటానికి మీ జీవిత భాగస్వామి ఒక కారణమని చెప్పవచ్చు. ఇటువంటి పరిస్థితులు రాకుండా ఉండటానికి మీ జీవిత భాగస్వామి చెప్పే మాటలను పూర్తిగా వినకుండా అందులో ఏది కరెక్టు, ఏది తప్పు అనే విషయాన్ని ఆలోచించండి. పరిస్థితులను క్షుణ్ణంగా పరిశీలించండి. ఎందుకంటే ఈ సమయంలో మీ ఆత్మీయులతో ఏమైనా విభేదాలు వచ్చినట్లయితే కనుక వారు మీతో కలవడానికి కొన్ని సంవత్సరాలు సమయం పట్టవచ్చు. కనుక వీలైనంతవరకు గొడవలకు దూరంగా ఉండటం మంచిది. ఆత్మీయులను దూరం చేసుకోకుండా ఉండాలంటే వీలైనంతవరకు మౌనంగా ఉండటం మంచిది. మీ సన్నిహిత వర్గంతో ఏదైనా విభేదాలు వచ్చినప్పుడు ఎవరైనా ఒక వ్యక్తిని ఉంచండి. ఎదుటి వ్యక్తి ఏదైనా తప్పు ఉన్నా సరే దానిని సరిదిద్దటానికి ప్రయత్నించండి. ఈ రాశివారిని మనం వ్యక్తిగతంగా గమనించినట్లయితే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న రోజుల్లో కొంచెం అసంతృప్తిగా ఉన్నారని చెప్పుకోవచ్చు. అంటే గతంతో పోల్చుకుంటే ఇప్పుడున్న ఈ ప్రెజెంట్ రోజుల్లో అయితే మాత్రం వీరికి మానసికంగా సంతోషమనేదే లేదని చెప్పచ్చు. అది కూడా ఒక వ్యక్తి ద్వారా అయితే చాలా చాలా దారుణంగా నష్టపోతున్నారని కూడా చెప్పచ్చు. ముఖ్యంగా ఈ రాశివారు వీరి యొక్క మనస్తత్వం అనేది చాలా మంచి మనస్తత్వం అండి. ఈ రాశివారు ఒకటి ఎక్కువగా జీవితంలో ఫాలో అవుతూ ఉంటారు. మర్యాద ఇచ్చిపుచ్చుకోవాలి అనుకుంటారు. ఎదుటివారు కనుక మనస్ఫూర్తిగా వీరికి మర్యాద ఇస్తే వీరు ఖచ్చితంగా తిరిగి వాళ్లని ఎంతో గౌరవిస్తారు. ఎదుటివారు కనుక గౌరవం ఇచ్చి మాట్లాడినా లేదా ఎదుటివారు ఆలోచించి మీ రాశివారికి మంచి జరగాలని ఏదైనా మంచి సలహా ఇచ్చినా దాన్ని చక్కగా స్వీకరిస్తారు. వీరు ఏదైనా పని సాధించాలి అనుకుంటే ఆ పని గురించి ఎక్కువగా ఫోకస్ పెడతారు. దాన్ని క్రమశిక్షణతో చేస్తారు. అందులో విజయం వచ్చేంతవరకు కూడా పట్టువదలని విక్రమార్కుడిలాగా ఆ పని కోసమే కష్టపడతారు. కాని వీరు చేస్తున్న పని అనేది వీరికి లాభాలు తీసుకొచ్చి పెట్టడంతో పాటు గౌరవాన్ని కూడా తీసుకొచ్చి పెడుతుంది. వీటన్నింటితో పాటు నరదృష్టి, నరఘోష కూడా ఈ రాశివారిపైన అధికంగా ఉంటుంది. ఈర్ష్య, అసూయలు, కుళ్ళు, స్వార్థాలు, వీరిని నాశనం చెయ్యాలనే ఆలోచనలు కూడా మీపైన ఎక్కువగా ఉంటాయి. మీరు ఏ పని, విద్యార్థులైనా, వృత్తి ఉద్యోగం ఏది చేస్తున్నా సరే మీరు అందులో రాణించారంటే మీపైన దృష్టి అనేది ఎక్కువగా ఉంటుంది. ఇక అదృష్టకరమైనది ఏంటి అంటే కనుక మన చుట్టూ ఉన్న వాతావరణం వల్లనే మనలో కొన్ని మార్పులనేవి జరుగుతూ ఉంటాయి. అది మంచైనా చెడైనా కాని భగవంతుడు మనిషికి తెలివితేటలిస్తాడు. ఆ తెలివితేటలను ఉపయోగించుకోగలిగే శక్తి ఈ రాశివారికి చాలా పుష్కలంగా ఉంటుంది. మాట తీరును బట్టి చాలా ఈజీగా అంచనా వేయగలిగే శక్తి అనేది ఈ రాశివారికి పుష్కలంగా ఉంటుంది. ఇది మీ యొక్క అదృష్టం. ఎందుకంటే కనుక ఈ రాశివారు ఎదుటివారు రెచ్చగొడుతుంటే కొన్నిసార్లు మీకున్న కోపం, ఆవేశం మీ యొక్క మంచితనం వల్ల వచ్చేవే కాని మీరు స్వతహాగా అయితే చాలా శాంతంగా ఉంటారు. ఎవరి జోలికి వెళ్లరు. ఎవరి మాటలు పట్టించుకోరు. మీ యొక్క పనిమీదనే మీరు దృష్టి పెడతారు. కొన్నిసార్లు ఆ గీతను దాటుతారు. దానివల్ల కోపం, ఆవేశం, కొంచెం గట్టిగా అరవటం, అది గొడవగా మారటం, ఎదుటివారు మిమ్మల్ని చులకనగా ఏదైనా మాట్లాడితే అది మీరు తట్టుకోలేక బాధపడి ఆ ఒక మాటకి 2 మాటలు తిరిగి అనటం. కాని ఇప్పుడు ప్రస్తుతం అలాగే ఉండాలి. కాని ఎంతవరకు ఉండాలి అన్న విషయానికొస్తే మీరు ఒక్క మాటే గుర్తుంచుకోండి. ఈ రాశివాళ్లు ఏంటంటే కనుక ఎదుటివారిలో మార్పు రాదు అని చెప్పి తెలిసినప్పుడు, ఎదుటివారి వల్ల మీకు ఏదైనా కాని సమస్య వస్తుంది, ఈ విధంగా గొడవల వల్ల అని చెప్పి మీకు అర్థమైనప్పుడు, ఎదుటివారు ఎట్టి పరిస్థితుల్లో మీ మీద జాలి కాని, ప్రేమ కాని, కరుణ కాని చూపించరు అని తెలిసినప్పుడు, అటువంటి వారితో మీరు పూర్తిగా గొడవకు దిగితే అది ఖచ్చితంగా అవివేకమైన పని అవుతుంది. కాబట్టి తెలివిగా ఆలోచించి అటువంటి వారిని ఇక కట్ చేసేయండి. ఎం అనే అక్షరం ఉన్న వ్యక్తి మీ యొక్క బంధుమిత్రుల్లో ఒకరైనా కావచ్చు, మీ యొక్క రక్త సంబంధమైతే కాదు, మీ యొక్క లైఫ్ పార్ట్నరైనా కూడా కావచ్చు, లేదా మీరు ఉద్యోగం చేసే దగ్గర కానీ, లేదా మీరు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మీకు పరిచయమైన స్నేహితులనైనా కానివ్వండి. ఈ యొక్క ఎం అనే వ్యక్తి అనేవారు మీతో మంచిగా ఉన్నట్లు, మీ మీద ప్రేమను చూపిస్తున్నట్లు, మీ మీద గౌరవం చూపించినట్లుగా మిమ్మల్ని వారి యొక్క మాటల్లో పడేసి, అయ్యో పాపం మీరు నావారే కదా అని చెప్పి మీ యొక్క మనసులో కలిగేలా విశ్వప్రయత్నాలు చేసి
అలా మీకు కలిగిన తర్వాత మిమ్మల్ని చిన్నగా దువ్వుతూ మీ దగ్గరనుంచి ధనం గుంజాలి అని చెప్పి ఆలోచిస్తుంటారు. వీరి యొక్క మెయిన్ టార్గెట్ ఏంటి అంటే గనక మీ దగ్గర ఎప్పుడూ కూడా ₹1 కూడా ఉండకూడదు. మీరు ఏ పని చేయకూడదు. ఎప్పుడూ కూడా ₹1 కావాలన్నా అవతలివారి మీద ఆధారపడుతూనే బ్రతకాలి. అవతలివారినే దేహి అని చెప్పి అడుక్కుంటూ ఉండాలి. ఒకరి కింద లొంగాలే తప్ప ఒక మెట్టువారి మీద పైకి కనుక ఉంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా వీరు చూడలేరన్నమాట. కాబట్టి మీనరాశివారు వీరి యొక్క మనస్తత్వాన్ని మీరు గ్రహించండి. వీరు మంచిగా మీకు కలిసి వస్తుంది అంటే పైకి సంతోషకరంగా ఉన్నట్లు నటిస్తారు కానీ నిజంగా వారి యొక్క మనసులో మీ మీద ఈర్ష్య, అసూయ, స్వార్థమనేవి నిండుగా ఉన్నాయన్నమాట. కాబట్టి ఈ ఎం అనే అక్షరం ఉన్న వ్యక్తి ద్వారా ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే మాట్లాడండి. ఏ అవసరం వరకు వాడుకోవాలో అంతవరకే వాడుకోండి. అంతేకాకుండా వీరికి మీ యొక్క పర్సనల్ విషయాలనేవి చెప్పొద్దు. ముఖ్యంగా మీ యొక్క ఆదాయం, మీ యొక్క రాబడి, మీ యొక్క సేవింగ్స్ అనేవి వారికి చెప్పొద్దు. మీ ద్వారాగా వారికి ₹1 అనేది ఖర్చు చెయ్యొద్దు. ఎప్పుడూ కూడా వారితో బెట్టుగా మాట్లాడండి. అవసరమైనంత వరకే మాట్లాడండి. మీకు మీరు విలువనిచ్చుకుంటూ మాట్లాడండి. మీరు ఎప్పుడూ కూడా వారి కింద లొంగాల్సినంత అవసరం లేదు. వారి యొక్క మాయమాటల్లో అయితే అస్సలు పడొద్దు. ఈ విషయం గుర్తుంచుకోండి. ఇక నేను చెప్పానని ఎం అనే అక్షరం ఉన్నవాళ్లందరూ కూడా చెడ్డవారైతే మాత్రం కాదండి. మీకు తెలుస్తుంది, మీ దగ్గర తెలివితేటలైతే చాలా దండిగా ఉన్నాయి. మీనరాశివారికి నెమ్మదిగా అర్థమవుతుంది. మీకు నష్టం చేస్తుంది ఎవరు, మీకు వారి మాటలతో టార్చర్ చేస్తుంది ఎవరు, మిమ్మల్ని ఎలా అయితే ముంచాలని చెప్పి చూస్తున్నారు, మీకు ఏ విధంగా అయితే నష్టం చేయాలని చెప్పి వారి యొక్క ఆలోచన ఉంది అనే విషయాలన్నీ మీకు ముందుగా అర్థమవుతాయి. ఈ విషయాన్ని గ్రహించడంలో మీరు ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. అయితే ఇక మీకు జరగబోతున్న అదృష్టమేంటి అంటే గనక మీరు జీవితంలో కొన్ని సమస్యలనైతే ఇప్పుడు ప్రెజెంట్ చూస్తున్నారు. కుటుంబపరంగా కానీ, లైఫ్ పార్ట్నర్ పరంగా కానీ, ఇంటి పరంగా కానీ కొన్ని రకాలైన సమస్యలనేవి మిమ్మల్ని వెంటాడి వేధిస్తూ ఉన్నాయి. అయినప్పటికీ కూడాను మీరు చేస్తున్న వృత్తి పట్ల మీరు ఖచ్చితంగా కాన్సంట్రేషన్తో, తోటి శ్రద్ధతో చేసుకుంటున్నారు. అయినప్పటికీ కూడాను మీరు చేస్తున్న వృత్తి పట్ల మీరు ఖచ్చితంగా కాన్సంట్రేషన్తో, తోటి శ్రద్ధతో చేసుకుంటున్నారు. కాబట్టి ఆ వృత్తి పట్ల అయితే మీకు ధనలాభం అనేది అధికంగా వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. మీకు ఎవరైతే నష్టం చేయబోతున్నారో, మీ చేత ₹1 ఎవరైతే ఖర్చు చేయించాలని చెప్పి అనుకుంటున్నారో, ఎవరైతే మీ యొక్క పతనం కోసం ఎదురుచూస్తూ ఉన్నారో వారి ద్వారానే మీకు అధికంగా లాభాలు కలగబోతున్నాయి. ఎలా అంటే గనక మీరు ఎప్పుడైనా కానీ, ఏదైనా కానీ పంతం, పట్టుదల ఎక్కువ ఉన్నవారు. మీరు ఏదైనా కానీ అవతలివారు మీరు చెయ్యలేరు, మీ వల్ల కాదు అంటే ఖచ్చితంగా అది చేసి చూపించే మనస్తత్వం మీది. ఒక రకంగా ఒక సామెతలాగా చెప్పాలి అంటే చూసి రమ్మంటే కాల్చి వచ్చే రకం. ఏదైనా కానీ గతంలో 30 సంవత్సరాల లోపు వీరి యొక్క మెంటాలిటీ ఒక రకంగా ఉంటే 30 సంవత్సరాలు దాటిన తర్వాత పూర్తిగా జీవితమంటే ఏంటో వీరికి బాగా అర్థమైపోతుంది. ఎదుటివారు ఎలాగైనా కాని మిమ్మల్ని పతనం చేయాలని చెప్పి చూస్తూ ఉంటే ఆ వ్యక్తి నుంచే వీడు నన్ను ఎలా చేస్తున్నాడా, నేను మెట్టెక్కి గెలిచి చూపిస్తాను అనే ఒక గొప్ప ఆలోచన అనేది మీకు పుడుతుందన్నమాట. ఇది ఇక్కడ అసలైన ట్విస్ట్ అంటే. వారి వల్ల మీరు శుభవార్తలు వింటారు. మీ లైఫ్లో ఇది రాసి పెట్టుకోండి, జరిగి తీరుతుందన్న విషయాన్ని గుర్తుంచుకోండి. ఇక మీకు కష్టపడిన ఫలితమనేది కొంచెం ఆలస్యంగా వచ్చినా ఖచ్చితంగా అందుకుని తీరుతారు. ఇక సంతానం కోసం ఎదురుచూసేవాళ్లకు కూడా సంతాన భాగ్యం 100% కలిగి తీరుతుందన్నమాట. వీరికి కలిసి వచ్చే రంగు పసుపు. ఈ రంగు వస్త్రాలు ధరిస్తే మానసికంగా కూడా శాంతి చేకూరుతుంది. ఈ రంగులాగానే మీ జీవితం కూడా 10 కాలాల పాటు పచ్చగా సాగుతుంది. ఈ మీనరాశివారిని ప్రేమించేవారి సంఖ్య కూడా అధికంగానే ఉంటుంది. వీరి మాటతీరు, పనిచేసే నైపుణ్యం, అలాగే ఇతరుల పట్ల గౌరవభావం, ఇంకా స్నేహితుల పట్ల ప్రేమ, అభిమానాలు కలిగి ఉండడం, ఇటువంటి ప్రత్యేకమైన లక్షణాలు కారణంగా అందరూ వీరికి ఆకర్షితులవుతారు. అందరూ వీరిని అభిమానిస్తారు. వీరి విశాలమైన భావాలు, సాంప్రదాయబద్ధమైన ఆలోచనలు అందరికీ నచ్చుతాయి. అందుకే ఎక్కువగా ప్రజలందరూ ఆకర్షితులవుతూ ఉంటారు. ఇక ముఖ్యమైన విషయంలోకి వచ్చినట్లయితే గనక విధి వింత నాటకం ఆడబోతోందని చెప్పవచ్చు. అంటే మీరు ఎక్స్పెక్ట్ చేయని, ఊహించని ఒక ఆరోపణను మీరు జీవితంలో ఎదుర్కోవలసి వస్తుంది. అసలు అటువంటి ఆరోపణ మీపైన వస్తుందని మీరు కలలో కూడా ఊహించి ఉండరు. అటువంటి ఒక నింద మీపైన పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ముఖ్యంగా ఈ విషయం తెలిసిన వెంటనే మీరు చెయ్యాల్సింది ఏమిటి అంటే గనక శివారాధన చేసుకోండి. ఓం నమఃశివాయ అనే మంత్రాన్ని మీరు మనసులో జపిస్తూ ఉండండి. అంటే మీకు ఎంత సమయం దొరికితే అంత, అంటే 21 సార్లు కావచ్చు, 108 సార్లు ఇలా మనసులో ధ్యానించండి.
శివనామస్మరణలో మీకు వీలైనంత సమయం గడిపి ఆ శివభగవానుణ్ణి వేడుకోండి. మీకు పొంచి ఉన్నటువంటి ఈ సమస్య నుండి మిమ్మల్ని విముక్తులని చేయమని ఆ శివభగవానుణ్ణి వేడుకోండి. ఖచ్చితంగా మీకు విముక్తి లభిస్తుంది. ఇలా చేయటం వల్ల ఆ నింద మీ దరిదాపుల్లోకి కూడా రాకుండా ఆ శివభగవానుడు మిమ్మల్ని కాపాడుతాడు. ఇక మిగిలిన అంశాలను పరిశీలించినట్లయితే గనక మీనరాశివారు ఎవరైతే ఉద్యోగస్తులున్నారో వారు ఉద్యోగ జీవితంలో కూడా కొన్ని సవాళ్లను ఎదుర్కోవలసి వస్తుంది. పెండింగ్లో ఉన్నటువంటి పని పూర్తి చెయ్యని కారణంగా మీ పై అధికారుల నుంచి మాటపడవలసిన పరిస్థితి కూడా వస్తుంది. తోటి ఉద్యోగస్తులలో ఒకరి నుండి సహాయ సహకారాలు మీకు అందుతాయి. ఇదివరకు పని విషయంలో మిమ్మల్ని శత్రువులుగా భావించేటటువంటి తోటి ఉద్యోగస్తులే ఈ సమయంలో పని విషయంలో మీకు చాలా సపోర్ట్గా నిలబడతారు. అలాగే పై అధికారులతో మీరు మాటపడినప్పుడు ఈ సందర్భాల్లో మీకు చాలా మద్దతుగా నిలుస్తారు. ప్రతి విషయంలో కూడా వారి వంతు సహాయాన్ని మీకు అందిస్తారు. ఇది మీ మానసిక ఆనందానికి కారణమవుతుంది. అలాగే నిరుద్యోగస్తులకు ఉద్యోగం లభిస్తుంది. మీ కోరిక నెరవేరుతుంది. ఒక చక్కటి అవకాశం మీ ముందుకు రాబోతోంది. ఇంటర్వ్యూకి అటెండ్ అయి రిజల్ట్ కోసం ఎదురుచూసేవారికి కూడా ఒక మంచి శుభవార్త మీకు వినిపిస్తుంది. అలాగే మీనరాశి వ్యాపారస్తులకి కూడా కొత్త కొత్త ఆలోచనలు వస్తాయి. సాయంత్రం పూట కూడా దీపారాధన చేసుకోండి. దీనివల్ల చాలా రకాల సమస్యలు పోతాయి. అమ్మవారి యొక్క దర్శనం మీ యొక్క కలలు నిజం చేస్తుందన్న విషయాన్ని గుర్తుంచుకుని అమ్మవారికి ఇష్టమైన నైవేద్యాన్ని సమర్పించుకుని అమ్మవారి యొక్క దేవాలయానికి వెళ్లి అమ్మవారిని దర్శించుకోండి. కుంకుమ పూజ చేసే ప్రయత్నం చేయండి. మీరు అనుకున్న పనులు అనుకున్నట్లు సక్రమంగా జరుగుతాయి. గోమాత పూజ చేసుకుంటూ ఉండండి. గోమాతకు సేవ చేసుకుంటూ ఉండండి. గోమాతకు ఇష్టమైన ఆహారాన్ని తినిపిస్తూ ఉండండి. ఎవరైనా ఆకలితో ఉన్నవారికి కనీసం భోజనం అందించండి. సో మరి చూశారు కదండి, మీనరాశివారి గురించి తెలుసుకున్నారు కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో మీనరాశివారుంటే వారితో ఈ వీడియోని షేర్ చేసుకోండి. అలాగే ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేమిలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. ఓం శ్రీ మాత్రే నమః.